అందరికీ నమస్తే. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఉన్న ఫలంగా విచారణకు రావాలని. ఏ విషయంలో? ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఫోన్ ట్యాపింగ్ ఏంది అసలు? ఫోన్ ట్యాపింగు డైలీ సీరియల్ నడుస్తూనే ఉంది. అసలు ఎందుకు ఉన్న ఫలంగా హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిండ్రు? ఆయన చేసిన 2 ఆరోపణలు రేవంత్ రెడ్డి పైన. నిన్న ఉదయమే మాట్లాడిండు ఆయన. మొన్న ఉదయమేమో సజ్జనార్ మీద మాట్లాడిండు. మొన్న రిపోర్టర్లు అరెస్ట్ చేసినప్పుడు సజ్జనార్ కాంగ్రెస్ కండ వేసుకో అన్నాడు. నేనేమో ఈ బొగ్గు స్కామ్ నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకు అది ఐడియా ఉండి ఉండొచ్చు. దీనిలో రేవంత్ రెడ్డి కూడా ఒకరి కోసం ఆ బొగ్గు కానీ నైనింగ్ బొగ్గు కానీ అప్పగించేందుకు ప్రయత్నం చేసిండు. ఆయనే సృజన్ రెడ్డి వాళ్ళ బామర్ది. ఆయన సృజన్ రెడ్డి అప్పగించేందుకు ప్రయత్నం చేసిండు. అందుకే ఇదంతా రచ్చ జరిగిందని హరీష్ రావు ఇవన్నీ నిన్న బయటపెట్టిండు. కిషన్ రెడ్డికి లేఖ కూడా రాసిండు. నేను చెప్తా అవన్నీ కూడా. అసలు ఏంది ఈ ఫోన్ ట్యాపింగ్లో ఏం జరుగుతుంది? అసలు హరీష్ రావు మొన్ననే సుప్రీంకోర్టు కొట్టేసింది ఆయన మీద కేసుని. కొట్టేసిన తర్వాత మళ్ళీ వారం 10 రోజులకే ఎట్లా నోటీస్ ఇచ్చింది సిట్టు. ఇట్లా అన్ని విషయాలు మాట్లాడదాం. అంటే ఏదైనా ఎవరైనా విచారించవచ్చు, ఎవరికైనా నోటీసులు ఇవ్వచ్చు, ఎవరైనా విచారించవచ్చు. కానీ గవర్నమెంట్ పని కట్టుకొని లేకపోతే కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఓపెన్గా కనిపిస్తుంది. అన్ని విషయాలు చెప్తాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హరీష్ రావుకు నిజంగా ఫోన్ ట్యాపింగు ఇప్పటిదాకా చాలామంది విచారించింది సిట్టు. పోలీస్ ఆఫీసర్స్ని, ప్రభాకర్ రావుని, సిఐలని, డీసీపీని చాలామంది విచారించిండ్రు. చాలామంది జైల్లో వేసిండ్రు. వాళ్ళంతా బెయిల్ మీద బయటకు వచ్చేసిండ్రు. అసలు ఎవరు జైల్లో లేరు ఇప్పుడు ఆ కేసులో. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఇప్పుడు ఎవరు జైల్లో లేరు. ప్లస్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటి వరకు పర్ఫెక్ట్ ఆధారాలు సిట్ దగ్గర లేవు. వాళ్ళు ఇంకా ఇప్పటిదాకా సంపాదించలేదు. ఉంటే కదా సంపాదించాల్సింది. ప్రభాకర్ రావు గారని మీకు తెలుసు కదా, అమెరికా నుంచి రాగానే మొత్తం అయిపోతుంది. ఇంకా ఆయన వచ్చేసి కేసీఆర్ పేరు చెప్పేస్తాడు, హరీష్ రావు పేరు చెప్పేస్తాడు, కేటీఆర్ పేరు చెప్పేస్తాడు. ఇంకా దీన్ని అయిపోతుంది అన్నంత బిల్డప్ ఇచ్చారు. ఆయన వచ్చినాక ఆయన చెప్పాల్సిన ఆయన చెప్పిండు. ఏంది మీకు అరెస్ట్గా చేయాలని ఉందా ప్రభాకర్ రావును? మీకు ఆల్రెడీ ఆయన విచారణకు పిలిచిండ్రు, ఆయన వచ్చిండు, నాట్ టు అరెస్ట్ ఉన్నాడు అంతే. ఇన్ని రోజులు విచారించిన అసలు మీరు ఏం తేల్చాలనుకుంటున్నారు? ఫోన్ ట్యాపింగ్లా ఎన్ని రోజులు విచారిస్తారని సుప్రీంకోర్టు అడిగింది. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది అదొక పెద్ద పొలిటికల్ గేమ్ ఆడడానికి రేవంత్ రెడ్డి పెట్టుకున్న ఒక కేసులాగా కనిపిస్తుంది తప్ప దీనిలో ఏమైందో ఇప్పటిదాకా చెప్పరు. అసలు ఫోన్ ట్యాప్ అయిన వాళ్ళు ఏం ఇబ్బందులు పడరో అది చెప్పరు. అసలు ఫోన్ ట్యాప్ అయిన వాళ్ళు ఎవరు మా ఫోన్ ట్యాప్ అయ్యిందని చెప్పినారో చెప్పరు. సేమ్ బాధితులు లేని కేసు అన్నమాట. బాధితులు ఉండరు. ఈవెన్ నేను ఒక జర్నలిస్ట్గా నేను ఒక వార్త చెప్పాలంటే దానిలో ఒక విషయమైన జనాలకు చెప్పగలగాలి. కనీసం బాధితుల వర్షనన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగలగాలి. ఏదో ఒకటి ఉండాలి కదా. వీళ్ళు కేసులు పెడితే అసలు బాధితులే ఉండలేరు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అదే. సరే, హరీష్ రావు విషయానికి వద్దాం. హరీష్ రావు విషయంలో ఆల్రెడీ చక్రాధర్ గౌడ్ అని ఆ సిద్దిపేట కాంగ్రెస్ లీడర్, ఇప్పుడు కాంగ్రెస్ లేడు ఆయన పంజాగూడ పోలీస్ స్టేషన్లో కేసు వేసిండు. హైకోర్టు విచారించొద్దని స్టే తెచ్చుకున్నాడు హరీష్ రావు. తర్వాత ఆ కేసులో ఏమీ లేదు, అసలు ఆధారాలు లేవు అని హైకోర్టు కొట్టేసింది. కొట్టేస్తే సుప్రీంకోర్టుకి ఎవరు పోయింది తెలుసా? గవర్నమెంట్ పోయింది. ఒక ప్రైవేట్ వ్యక్తి హరీష్ రావు మీద వేసిన కేసులో ఒక పెద్ద అడ్వకేటు గంటకు లక్షల రూపాయలు తీసుకున్న అడ్వకేట్ని పెట్టి గవర్నమెంట్ వాదించింది. గవర్నమెంట్కి ఏంటి ఇంట్రెస్టు? ఇది కేసు లాగానే చూడాలి కదా. ఒక ప్రైవేట్ వ్యక్తి పెట్టిండు, పోతే ఆయన పోతాడు. ఇప్పుడు అన్ని ప్రైవేట్ కేసులకు మరి గవర్నమెంట్ డబ్బులు పెట్టి గవర్నమెంట్ అడ్వకేట్లు పెడతారా? చాలా మంది డబ్బులు పెట్టుకొని ఉన్నారు. కనీసం ఆ చక్రధారి గౌడ్తో డబ్బులు మస్తుగా ఉన్నాయి. ఆయన్నే సుప్రీంకోర్టుకు పోయి ఆయన్నే పెట్టుకుంటుండే అవసరమైతే. కానీ గవర్నమెంట్ పెట్టింది అడ్వకేట్ని. గవర్నమెంట్ను దొబ్బింది సుప్రీంకోర్టు. దీని ఏమి లేవు, హైకోర్టు చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి కొట్టేసింది. వారం 10 రోజులు అయింది. ఇప్పుడు నోటీసులు ఇచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఏంది? ఇప్పుడు సజ్జనారు సిట్ అనమాట. ఏం గవర్నమెంటో తెలియదు. ఇది రేవంత్ రెడ్డి గవర్నమెంటో, కాంగ్రెస్ గవర్నమెంటు, పచ్చ టీడీపీ గవర్నమెంటు, పచ్చ కాంగ్రెస్ గవర్నమెంటు, ఎన్ని గవర్నమెంట్లు, బీజేపీ గవర్నమెంటు అన్నీ తెలంగాణలోనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఒక సిట్ వేసిండ్రు ఆల్రెడీ. ఆ సిట్టు పనిచేస్తా లేదని చెప్పి మళ్ళీ స్పెషల్ సిట్ వేసిండ్రు. అంటే వీళ్ళు వేసిన సిట్టే అంతకుముందు సిట్టే ఏం తేల్చలేదు. ఇప్పుడు మళ్ళీ సజ్జనార్ సమక్షంలో ఓ సిట్ వేస్తే వాళ్ళు నోటీస్ ఇచ్చిండ్రు. ఏంది హరీష్ రావు ఏం చేసిండు? హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిండు, లేకపోతే మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేసిండు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిండు. అంతకుమించి ఏముంటుంది? అంటే ఇప్పుడు సజ్జనార్ను కాంగ్రెస్ కండవ వేసుకున్నాడు కాబట్టానో, వేసుకోవాలని అన్నందుకో, లేకపోతే ఈ బొగ్గు దానిలో కిషన్ రెడ్డికి లేఖ రాసిండు. చూడండి, లేఖ స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. మీరు కుమ్మక్కు కాకపోతే అసలు ఈ బొగ్గు స్కామ్లో విచారణ జరపండి, అసలు దొంగలంతా దొరికిపోతారు. దీనిలో హరీష్ రావు రేవంత్ రెడ్డి వాళ్ళ బామారిది సృజన్ రెడ్డి ఇచ్చే ప్రయత్నం జరిగింది.
దాన్ని వీళ్ళంతా వ్యతిరేకించారు. అందుకే ఇదంతా జరిగింది. నిన్న మొన్న జరిగిన ఈ గొడవలంతా అంతే. కోమటిరెడ్డి, బట్టి విక్రమార్క గొడవలంతా తెర మీద తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి దానికోసమే అని హరీష్ రావు ఆరోపణ చేస్తూ ఓ లేఖ రాసింది కిషన్ రెడ్డికి. ఇంకా కిషన్ రెడ్డి విచారణ జరుపుతాడా లేదా అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. అది ఈ విషయంలో ఎన్ని రోజులు విచారిస్తారు? గవర్నమెంట్కి ఏం పని లేదా? నాకు తెలిసి వీళ్ళకి చేతి నిండా ఏం పని లేదు. మినిస్టర్లకు పని లేదు, ముఖ్యమంత్రికి పని లేదు. కనీసం ఆ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకునే అవకాశం మనం ఇవ్వచ్చు కదా. పొద్దు నుంచి రచ్చ. ఇప్పుడు హరీష్ రావు ఇంటికి కేటీఆర్ పోయిండు, వాళ్ళిద్దరూ ఆడ మీడియాతో మాట్లాడినరు. అక్కడి నుంచి తెలంగాణ భవన్కు ర్యాలీగా వచ్చిండ్రు. తెలంగాణ భవన్ కాడ కార్యకర్తలు ఫుల్లుగా. అక్కడి నుంచి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ అక్కడ విచారణకు అక్కడ ఫుల్ జనం. ఒకసారి చూడండి ఆ విజువల్ కూడా. ఐపీఎస్ ఆఫీసర్ల టైం ఎందుకు వేస్ట్ చేయాలి? ఐపీఎస్ ఆఫీసర్లకు చాలా పని ఉంది. రాష్ట్రంలో క్రైమ్ పెరిగిపోయింది. సజ్జనార్ గారికి హైదరాబాద్లో మస్తు పని ఉంది. ఇక్కడ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లే చెప్తున్నా, పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఇవన్నీ కూడా. మర్డర్లు పెరిగిపోయినాయి. వీళ్ళకేమో అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు గవర్నమెంట్కి. వీళ్ళకు రైతు భరోసా ఎట్లా, రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎట్లా మెరుగుపరచాలి, అసలు మనం ఈ అప్పుల బాధ నుంచి ఎట్లా బయటపడాలి, జనాలకు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలి, ఈ రంది లేదు గవర్నమెంట్కి. ఎటు తిరిగి ఆయనకు నోటీస్ ఇద్దామా, ఈయనకు నోటీస్ ఇద్దామా, ఏదో కేసులో నన్ను అడుగుతున్నాడు కాబట్టి శివారెడ్డిని ఏదో కేసులో ఇరికిద్దామా, ఓ సిట్ అనేసి విచారం పిలిపిద్దామా, లేకపోతే ఇంకెవరో మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన పిలిపిద్దామా, హరీష్ రావు గట్టిగా ఎగురుతున్నాడు కాబట్టి హరీష్ రావును ఇట్లా పెట్టి కొద్దిగా ఇబ్బంది పెడదామా, కేటీఆర్ గట్టిగా మాట్లాడితే కేటీఆర్ని పిలవాలనా, కేటీఆర్ని కూడా ఏదో ఒక కేసులు ఇరికిచ్చేసి కొన్ని రోజులు నడిపిద్దామా? ఇది వీళ్ళు చేస్తున్న పని. ఒక గవర్నమెంట్ చేయాల్సిన పనిని పక్కన పడేసి అసలు పిసలుగాయ అన్నట్టు అసలు పని పక్కన పెట్టి ఇట్లా పిసల పని పెట్టుకున్నారు వీళ్ళు. తెలంగాణ ప్రజలు ఇదేం కోరుకుంటలేరు. మీరు ఇన్ని రోజులు ఒకవేళ నిజంగానే గవర్నమెంట్ దగ్గర ఆధారాలు ఉంటే ఇప్పటికీ చాలామంది జైలు వేసేవాళ్ళు. అసలు ఇప్పటికే ఆ కేసు తేలిపోయేది. సంవత్సరంన్నర నా ఏంది ఇది? ఏమన్నా ఇంటర్నేషనల్ ఎంక్వైరీ నడిచేది? 4 ఎస్ఐలను పెడితే 4 రోజులు తెరిచి పడేస్తారు ఈ ఫోన్ ట్యాపింగ్లో. హరీష్ రావు ఏమన్నా పోలీస్ ఆఫీసర్గా పనిచేసిండా, అధికారిగా పనిచేసిండా? గవర్నమెంట్లో ఒక భాగం మినిస్టర్స్, ఆయన ఇట్లా ఫోన్ ట్యాప్ చేస్తాడు. ఎంత విచిత్రమైన గవర్నమెంటు, ఎంత విచిత్రమైన వాదన అంటే మొత్తం ఈ క్యాబినెట్ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. చూస్తలేమా? ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. పలానా ఆ స్కాము, పలానా ఆయన ఈ స్కీము, ఇవన్నీ నడుస్తున్నాయి. మొత్తం స్కామ్లే నడుస్తున్నాయి. క్యాబినెట్ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. దాని డైవర్షన్ కోసం ఇవన్నీ చేస్తున్నారా? డైవర్షన్ కోసం ఉపయోగించుకుంటున్నారా అనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసును గవర్నమెంట్ ఫెయిల్ అయినప్పుడల్లా ఇట్లాంటి ట్యాబ్ను పట్టుకొస్తారు. ఇట్లాంటి డైవర్షన్కు కొంతమందిని తయారు చేసిండ్రు, వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. ఇంకా అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా చేస్తుంటారు అనమాట. అంటే గవర్నమెంట్ ఇప్పుడంతా జనాల్లో ఏం చర్చ జరుగుతుంది, వీళ్ళు మా పని చేయండి, మాకు ఏమైనా మంచి చేయరు అంటే వీళ్ళు బొగ్గులు, అంతకుముందు సున్నపు గనులు, సినిమా టికెట్లు అన్ని స్కాములు చేసుకుంటూ కూర్చున్నారు అని జనమంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అంతా డైవర్ట్ అయిపోయి ఇంకా హరీష్ రావు సిట్టు విచారణకు పిలిచింది కాబట్టి హరీష్ రావు మీద మనకు చెప్తే రాసే పేపర్లు ఉన్నాయి, వేస్తే వినిపించే టీవీలు ఉన్నాయి కాబట్టి మనం వేసేస్తే బ్యానర్ ఎట్లా వస్తారు. కొన్ని పేపర్లు బ్యానర్ రాసిన హరీష్ రావుకు సిట్టు నోటీస్ ఇస్తే బ్యానర్ వార్త అయింది పేపర్లకు. రైతులు యూరియా లైన్ నిలబడితే వార్త కాలే, రైతు భరోసా రాలే ఇప్పటిదాకా, అది వార్త కాదు పేపర్లకు. కనీసం పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలే, అది కాదా వార్త. అవి రావు వార్తలు, ఇవి వార్త. ఇదంతా ఒక డైవర్షన్ల భాగమంతా కనిపిస్తుంది తప్ప ఇప్పటిదాకా మీరు దాదాపు 1 సంవత్సరాల నుంచి విచారిస్తున్నారు కదా ఫోన్ ట్యాపింగ్ కేసు. ఒక్క ఆధారం ఉందని మీ దగ్గర ఏమన్నా ఒక్కటన్నా ఒక ఆధారం బేస్ చేసి ఒక్కరికన్నా కనీసం సుప్రీంకోర్టు అడిగితే కూడా మీరు చూపించలేకపోతున్నారంటే మీ దగ్గర ఆధారం లేదనే కదా. సుప్రీంకోర్టే ఏందా మీది రోజు పొద్దుగాలు ఇస్తారు లొల్లి, ఎన్ని రోజులు విచారిస్తారు అని అడుగుతుంది. ఆధారాలు ఉంటే ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు. ఇప్పటికే ఆధారాలు లేకనే ఇట్లా ఏదో ఒకటిగా హడావిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీనిలో ఏం చెప్పదలుచుకుందో ప్రభుత్వం అర్థమైతే లేదు. అసలు వికలాంగులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలంత దురావస్థలో ఉంది ప్రభుత్వం. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. వికలాంగులకు మీరు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు కదా, అట్లాంటి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి కనీసం. ఎందుకంటే పాపం వాళ్ళు పని చేయలేకపోతున్నారు, వాళ్ళకు కనీసం పెన్షన్ అన్న దొరికితే బతుకుతారు కదా. అవన్నీ పక్కన పడేసి ఇట్లాంటివి మొత్తం ఇక వీళ్ళకు ఇబ్బంది వచ్చినప్పుడల్లా అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు? పోలీస్ ఆఫీసర్లు చేస్తారు. ఎందుకోసం చేస్తారు? ఇప్పుడు నా ఫోన్ ట్యాప్ చేస్తలేరా? చాలామంది ఫోన్లో ట్యాప్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళందరినీ నెక్స్ట్ గవర్నమెంట్లో శిక్షించాలనా? ఆ గవర్నమెంట్ వచ్చిన శిక్షించాలనా వాళ్ళని? అది వాళ్ళ డ్యూటీలో భాగమని అనుకుంటున్నాను నేను.
అది ప్రతి గవర్నమెంట్లో జరుగుతుంది అది. ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది జనాలకు కూడా. మీరు పెట్టే కేసుల మీద, మీరు చేసే ఇన్వెస్టిగేషన్ మీద ఇంట్రెస్టే పోయింది. ఎందుకనంటే మీరు మొత్తం పొలిటికల్ కోసం మీరు డైవర్షన్ చేసుకోనికనో, లేకపోతే మీ ఫెయిల్యూర్స్ నుంచి బయటపడనీకనో ఉపయోగించుకుంటున్నారు తప్ప దీనిలో మీరు ఏమీ తెలుసలేదు. కొండం దవ్వి కనీసం ఎలుకని కూడా పట్టలేదు అనేది ఇప్పటిదాకా వచ్చిన వార్తలు, లేకపోతే ఇప్పటిదాకా జరిగిన వ్యవహారము, మీరు సుప్రీంకోర్టులో బయట పెట్టుకున్న విధానాలు అన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు హరీష్ రావు నేను విచారణ రాత్రి నోటీస్ ఇస్తే పొద్దుగా 11 o'clock విచారణకు వచ్చాడు. నిజానికి హరీష్ రావుకు అవకాశం ఉండే తప్పించుకోవడానికి. నేను రాత్రి ఇస్తే ఇప్పుడెట్లు వస్తే నాకు ముందే చాలా షెడ్యూల్ ఉందని చెప్పేసి ఒక రిప్లై ఇచ్చేసి పోకుండా ఉండొచ్చు. కానీ ఆయన పోతున్నాడు, పోయిండు ఆల్రెడీ విచారణకు. అట్లుంటుంది కథ వీళ్ళది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.